సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఆల్మోస్ట్ స్టోరీ లాక్ అయిపోయిందా? ఈ ప్రాజెక్ట్ కోసం ఐకానిక్ స్టార్ కు అత్యధిక పారితోషికం ఇవ్వబోతున్నారా? బన్నీలో 2 షేడ్స్ చూపించే స్క్రిప్ట్ వరకు ఎందుకు అంతగా ఆసక్తిని కలిగిస్తోంది? పుష్ప 2 భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీతోనే అనే విషయం తెలిసిందే. జవాన్ డైరెక్టర్ చేసే ప్రాజెక్టు కోసం బన్నీ అక్షరాల 175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఒకవేళ అదే నిజమైతే దేశంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా బన్నీ రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ సినిమా నిర్మాతల్లో సన్ పిక్చర్స్ భాగస్వామ్యం కావడంతో ఈక్వేషన్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇక బన్నీ సినిమా కోసం స్క్రీన్ ప్లేలో అట్లీ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడట. మరీ ముఖ్యంగా బన్నీ డబుల్ రోల్ చేయడం, అందులో నెగిటివ్ రోల్ ఉన్నట్లుగా ప్రచారం నడుస్తుంది. అంతేకాదు ఆ 2 పాత్రలు కూడా వేటికవే డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నాయి. పుష్ప 2లో పాత్రకి కంటిన్యూటీలా నెగిటివ్ షేడ్ ఈ ఫిలింలోనూ కనిపిస్తుంది. బన్నీ పుష్ప సిరీస్ రిజల్ట్ తర్వాత నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలని పూర్తిగా డిసైడ్ అయిపోయాడు. ఎట్ ప్రెసెంట్ అబుదాబిలో ఉన్న ఐకానిక్ స్టార్ స్వామినారాయణ టెంపుల్ ను విజిట్ చేశాడు. అలాగే అట్లీతో చేసే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తున్నాడు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే కావడంతో ఈ సినిమా తాలూకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఈ నెలాఖరిలోగా బన్నీ హైదరాబాద్ కు తిరిగి రానున్నాడు.